బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తలు హల్చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైక్లపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి బీజేపీ బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నిరసన చేపట్టారు. బండి సంజయ్ ఎంపీ కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించారు. ఇక ఎంఐఎం నేతలను అడ్డుకున్నందుకు బీజేపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ బీజేపీ కార్యకర్తలపైనే ఉల్టా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక పోలీసుల తీరుపై స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. ఇక బీజేపీ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తలు హల్చల్ చేశారు. ఇక ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైకులపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి బీజేపీకి బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నిన్న సాయంత్రం వేళలో కొంతమంది యువకులు పెద్ద ఎత్తున కూడా బైకులపై స్వైర విహారం చేస్తూ బండి సంజయ్ కార్యాలయం ముందు నుంచి వెళ్తూ కూడా దుర్భాషలాడుతూ బండి సంజయ్ అంతు చూస్తామంటూ కూడా ఒక నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా పలుమార్లు ఆయన కార్యాలయం ముందు నుంచి కూడా చక్కర్లు కొట్టడంతో దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలంతా కూడా రోడ్డుపైకి వచ్చి వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి జారుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మోహరించారు. బండి సంజయ్ కార్యాలయం వద్ద దాదాపు ఏసీపీ స్థాయి అధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడ మోహరించడం జరిగింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా కూడా పోలీసు బలగాలనైతే మోహరించారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు రోడ్లపై వచ్చి కట్టెలతో ఎంఐఎం కార్యకర్తలకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ గూండాలారా ఖబర్దార్ మీ అంతు చూస్తామంటూ బీజేపీ కార్యకర్తలు కూడా గట్టిగా తిప్పి కొట్టడం జరిగింది. అయితే పోలీసులు ఎంఐఎం కార్యకర్తలు మొదటగా వచ్చి నినాదాలు చేస్తూ రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డ వారిపై కాకుండా బీజేపీ కార్యకర్తలపై కేసు పెట్టడం జరిగింది. దాదాపు 20 మంది కార్యకర్తలపై కూడా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా ఒక కేసు పెట్టడం అయితే జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో బీజేపీ జిల్లా శాఖ ఒక నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగా మళ్ళీ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి పోలీసులు కూడా భారీగా ఇప్పటికే మోహరిస్తున్నారు. బండి సంజయ్ కార్యాలయం వద్ద కానీ ప్రధాన కూడళ్లలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.